ఈరోజు మనం వెండి భవిష్యత్తు గురించి క్లుప్తంగా చూద్దాం. జేపీ మోర్గాన్ లాంటి పెద్ద బ్యాంకులేమంటున్నాయంటే, రాబోయే రెండేళ్లలో వెండి ధర రెట్టింపవొచ్చట. కాని ఇక్కడే ఓ ట్విస్టుంది. ఈ ప్రయాణమంతా సులువుగా ఉండదు. మధ్యలో పెద్ద కుదుపులు తప్పవని కూడా హెచ్చరిస్తున్నాయి. సరే, మొదటి విషయం. లాంగ్ టర్మ్లో వెండి భవిష్యత్తు చాలా బ్రైట్గా కనిపిస్తోంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న సప్లైకి, డిమాండ్కి మధ్య చాలా గ్యాప్ ఉంది. ముఖ్యంగా సోలార్ ప్యానెళ్ల లాంటి ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. కాని సమస్య ఏంటంటే, వెండిని ఎక్కువగా వేరే లోహాలతో పాటు తీస్తారు. అందుకే సప్లైని వెంటనే పెంచడం కుదరదు. ఈ కొరత వల్లే ధరలు బాగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. రెండో విషయం, మనం చాలా ఒడిదొడుకులకు సిద్ధంగా ఉండాలి. వెండి మార్కెట్ దిఢీర్ పతనాలకు చాలా ఫేమస్. ఈ బులియన్ బ్యాంకులు అంటే బంగారం వెండిలో పెద్దగా ట్రేడ్ చేసే బ్యాంకులు ఇలాంటి పతనాలను తమకనుకూలంగా మార్చుకుంటాయి. ధరలు పడిపోయినప్పుడు భయపడిన చిన్న ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి తక్కువ రేటుకు కొనేస్తాయి. ఉదాహరణకి ఈ మధ్యే వెండి ధర ఒక్క రోజులోనే 20% పడిపోయింది. అంటే ఎంత ఓపిక కావాలో మీరే ఊహించుకోండి. ఇక చివరిగా వెండికున్న స్పెషాలిటీ ఏంటంటే, దీనికి 2 రకాల డిమాండ్లుంటాయి. బంగారంలా కాదు, వెండి డిమాండ్లో దాదాపు 60% ఇండస్ట్రీస్ నుంచే వస్తుంది. సో ఇది దాని విలువకు ఒక స్ట్రాంగ్ బేస్ ఇస్తుంది. కానీ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటడానికి కారణం మాత్రం ఇన్వెస్ట్మెంట్ డిమాండే. సో సింపుల్గా చెప్పాలంటే, నిజమైన ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల వెండికి ఫ్యూచర్ అయితే బ్రైట్గానే ఉంది. కానీ ఆ స్థాయికి చేరే దారిలో మాత్రం ఇన్వెస్టర్ల ఓపికకు పెద్ద పరీక్షే ఎదురవచ్చు.